నమస్కారం. నేను మీ జానకిరామ్ వాసుపల్లి. ప్రస్తుతం విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి ఋషికొండ భూములు గద్దలు తన్నుకెళ్ళిపోయినట్లుగా తన్నుకెళ్ళిపోతున్నారు. దీనికి కొమ్ము కాస్తుంది కూటమి ప్రభుత్వం. ఋషికొండలో విలువైన భూమి, కాపులపాలో విలువైనటువంటి 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ అనే ఒక సూట్ కేస్ కంపెనీకి, అంటే 2 నెలల క్రితమే అది హైదరాబాదులో రిజిస్టర్ అయిన కంపెనీ, దాని తాలూకా నెట్వర్త్ 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలతోని వాళ్ళు ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి, ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నటువంటి పెందుర్తి విజయ్ కుమార్ చౌదరి, అబ్బూరు సతీష్ చౌదరి, వీళ్ళిద్దరూ పెట్టినటువంటి కంపెనీ అది. వీళ్ళిద్దరూ కలిపి ఉర్సా క్లస్టర్స్ పెట్టి మన కూటమి ప్రభుత్వం ద్వారా మంత్రిమండలి సమావేశంలో అలాట్మెంట్ చేయించుకున్నారు 60 ఎకరాలని. అది కూడా ఎంతకి? 59 రూపాయలకి. ఎకరం 99 పైసలు. మొత్తం 60 ఎకరాలకు కలిపి 59 రూపాయలు మాత్రమే. సో అంటే టీసీఎస్ ముసుగులో జరిగింది అంతా. అసలు టీసీఎస్ అనే సంస్థ ఇప్పటికే వాళ్ళ కార్యకలాపాలు సాధించడం కోసం అని చెప్పి ఋషికొండలో ఉన్నటువంటి ఏపీఐఐసి ఐటీ సెర్జ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పటికే డేటా సెంటర్ తాలూకా ఆపరేషన్స్ అన్నీ కూడా టీసీఎస్ స్టార్ట్ చేసే పనిలో ఉంది. సో టీసీఎస్కి 99 పైసలకి ల్యాండ్ అలాట్ చేయించుకోవాల్సినంత అవసరమూ లేదు. టీసీఎస్ ద్వారా దాదాపుగా 10,000 ఉద్యోగాలు వస్తాయి, చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అది అందరి తాలూకా అభిప్రాయము మంచిది కూడా. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అలాట్మెంటు. టీసీఎస్ అనే సంస్థ గత ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదింపులు జరిపిన తర్వాత వచ్చినటువంటి కంపెనీ అది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చింది ఏం లేదు. పోనీ టీసీఎస్గా 99 పైసలకి ఎకరం ఇచ్చారు, 21 ఎకరం మాత్రమే. కానీ ఈ ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థ, ఈ షెల్ కంపెనీ 2 నెలల క్రితమే రిజిస్టర్ అయింది. వీళ్ళకి 60 ఎకరాలు, ఋషికొండ హిల్ 3లోని 3 ఎకరాలు, కాపులపాడలో మిగతా 57 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 99 పైసలకి, మొత్తం 60 ఎకరాలు 59 రూపాయలకి అమ్మేశారు. దీని తాలూకా నెట్వర్త్, ల్యాండ్ కాస్ట్ దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. ఈ సంస్థ తాలూకా విలువ ఎంత? 10 లక్షల రూపాయలతో పెట్టినటువంటి సంస్థకి 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని దారాదత్తం చేస్తారు. పోనీ వీళ్ళకి ఏమైనా సరే ఈ కంపెనీ ఏమైనా ఏ క్యాప్జెమినీ లాగో, లేకపోతే విప్రో లాగో, టెక్ మహీంద్రా లాగో, టీసీఎస్ లాగో, సిస్కో లాగా ఏదైనా కంపెనీ లాగా పెద్ద ఐటీ కంపెనీ, పెద్ద అదాని డేటా సెంటర్ లాంటి కంపెనీ అని అంటే అలాంటిది ఏమీ కాదు. నిన్న మొన్న పుట్టినటువంటి ఒక కంపెనీ. దీనికి 60 ఎకరాలు ల్యాండ్ అలాట్మెంట్ ఏ విధంగా జరిగింది, మంత్రిమండలిలో కూడా దీన్ని ఆమోదం ఎలా జరిగింది, ఇదంతా కూడా అంటే ఒక ఇండస్ట్రీ పాలసీ ఏదైతే ఉందో ఆ విధంగా ఐటీ పాలసీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీ కూడా ఇంకా పెట్టలేదు. ఐటీ పాలసీ పెట్టకుండానే టీసీఎస్కి అలాట్మెంట్ చేస్తూ అమ్మేశారు. టీసీఎస్కి 21 ఎకరం ఇవ్వడంలోని ఇన్సైడ్ ట్రేడింగ్ అంతా కూడా ఇదే. ఈ ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకి ఈ 60 ఎకరాలు ఇవ్వటం కోసం మాత్రమే టీసీఎస్కి 99 పైసలకి ఎకరానికి ఇస్తున్నట్లుగా చూపించి మిగతా దంతా కూడా వీళ్ళకి ఈ 60 ఎకరాలని అలాట్మెంట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే చంద్రబాబు గారిని ఎవరైనా కలిస్తే కనుక ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారము వాళ్ళకి ఇలాంటి అలాట్మెంట్లు అందరూ చేస్తున్నారు. అమరావతిలోని వీళ్ళు 1,50 కోట్ల రూపాయలతోని అమరావతి గొయ్యి కప్పుతూ అమరావతిలో సొంత పనులు చేసుకుంటూ ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్న విలువైన భూమిని విశాఖపట్నానికి ఎలాగ అభివృద్ధి చేయట్లేదు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి, కొత్త ఫ్లైట్లు లేవు, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోని ఆల్రెడీ ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఇక్కడ గవర్నమెంట్ పూర్తిగా ఉత్తరాంధ్రాన్ని నెగ్లెక్ట్ చేసింది, ఉత్తరాంధ్రాన్ని పట్టించుకోవట్లేదు, అమరావతి మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పేసి ఇక్కడ ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకుండా వెళ్ళిపోతున్నారని చెప్పి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారు. ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుంది, ఉత్తరాంధ్ర మీద సౌత్ తల్లి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుందని చెప్పేసి విష్ణుకుమార్ రాజు గారు లాంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ.
సో ఇటువంటి పరిస్థితుల్లోని ఇక్కడేమో భూములు అమ్మేస్తున్నారు, అక్కడేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనేమో అమరావతి కట్టుకుంటున్నారు. ఉత్తరాంధ్రను మాత్రం చాలా దుర్మార్గంగా పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేలాగా ఇక్కడ ఈ పనులన్నీ చేస్తుంది కూటమి ప్రభుత్వం. దయచేసి ఇదంతా కూడా గమనించండి. మేధావులు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, మీరందరూ కూడా అవసరమైతే ఈ వర్షా క్లస్టర్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి గూగుల్ చేయండి మీరు. లేదంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ కంపెనీ ఎప్పుడు పుట్టింది, దీని తాలూకు డైరెక్టర్స్ ఎవరు, దీని తాలూకు నెట్వర్క్ అంతా మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఈ వర్షా క్లస్టర్స్ విశాఖపట్నంలో పెట్టడం వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మీకే అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు టీసీఎస్తో దీన్ని సారూప్యం చేయకండి. ఎందుకంటే టీసీఎస్ అనేది దాదాపుగా 40-50 సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్థ. దాదాపుగా లక్షలాది మంది ఉద్యోగస్తులు టీసీఎస్లో ఉన్నారు. ఈ వర్షా క్లస్టర్స్ అనేది 2 నెలల క్రితం పుట్టింది. వీళ్ళకి 60 ఎకరాలు అలాట్మెంట్ చేయటము ఋషికొండలోని కాపులప్పాల్లోని ధర్మమా, ఉత్తరాంధ్రాన్ని వెనుకబడతానానికి గురి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే దయచేసి అర్థం చేసుకొని ఉత్తరాంధ్ర వైపు కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని చెప్పి నా తాలూకా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.